ఏఐ వస్తే ఉద్యోగాలు ఉండవు. ఆఫీసుల్లో మనుషుల కంటే రోబోలే ఎక్కువగా కనిపిస్తాయి. కార్పొరేట్ ప్రపంచాన్ని పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శాసిస్తుంది. ఇక గత రెండేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా వినిపించిన మాటలు ఇవే. ఆ నమ్మకంతోనే దిగ్గజ టెక్ కంపెనీలు వేలాది మంది ఉద్యోగులను తొలగించాయి. ఇక కోట్ల డాలర్ల పెట్టుబడులను ఏఐపై కుమ్మరించాయి. కానీ ఇప్పుడు అదే కంపెనీలు ఒక కొత్త వాస్తవాన్ని ఎదుర్కొంటున్నాయి. ఏఐతో పని వేగం పెరిగినా ఖర్చులు మాత్రం అదుపు తప్పుతున్నాయి. ఇక ప్రొడక్టివిటీ పెరుగుతుందని భావిస్తే కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయి. ఒకప్పుడు ఉద్యోగుల ఏఐనా అని ఆలోచించిన కంపెనీలు ఇప్పుడు ఏఐ ఖర్చులా ఉద్యోగుల జీతాలా అని లెక్కలు వేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఏఐ వద్దు, ఉద్యోగులే ముద్దు అంటున్నాయి. అసలు ప్రపంచ టెక్ రంగంలో ఏమి జరుగుతోంది? ఏ హైప్ కు బ్రేకులు పడుతున్నాయా, లేక ఇది నూతన దశకు సంకేతమా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఒరాకిల్ 30,000 మంది, అమెజాన్ 30,000 మంది, మెటా 8,000 మంది, బ్లాక్ ఫిన్టెక్ 4,000 మంది, సిస్కో 4,000 మంది, అట్లాసియన్ 1,600 మంది, క్లౌడ్ ఫేర్ 1,100 మంది. ఇవేం లెక్కలు అనుకుంటున్నారా? ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు ఈ 5 నెలల్లో గ్లోబల్ టెక్ రంగంలో 1,44,000 మంది కంటే ఎక్కువ మంది ఉద్యోగాలు లే ఆఫ్ బారిన పడ్డారు. వీటిలో ఎక్కువ శాతం ఏఐ ఆటోమేషన్ రీస్ట్రక్చర్ వల్లే జరిగాయి. ఇదంతా కంపెనీలు ఏఐని బ్లెండ్గా నమ్మి పెట్టుబడులు పెట్టి మ్యాన్ పవర్ తగ్గించుకునే విషయంలో జరిగాయి. ఏఐ విషయంలో 2025 నుంచి 2026కు వచ్చేసరికి సీన్ మొత్తం మారిపోయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్ని శాసిస్తుందనుకున్న టైంలో కార్పొరేట్ రంగంలో సరికొత్త మార్పులు మొదలయ్యాయి. పెరుగుతున్న ఏఐ ఖర్చులు, ఆశించిన స్థాయిలో ప్రొడక్టివిటీ లేకపోవడంతో దిగ్గజ టెక్ కంపెనీలు తమ వ్యూహాలను మార్చుకుంటూ మళ్లీ ఉద్యోగుల నియామకం వైపు మొగ్గు చూపుతున్నాయన్న రిపోర్ట్లు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఒక ఏడాదిలోనే ఏఐ చుట్టూ నెలకొన్న భ్రమలు తొలగిపోయాయా అన్న చర్చ జరుగుతోంది. ఏఐతో అనుకున్నంత లాభాలు లేవని కంపెనీలకు ఇప్పుడిప్పుడే తత్వం బోధపడుతుంది. ఈ విషయాలను తాజాగా కొన్ని సర్వేలు హైలైట్ కూడా చేశాయి. ఏఐ వద్దు, ఉద్యోగులే ముద్దు అనడానికి తాజా రిపోర్ట్లు సంచలనంగా మారాయి. ఈ ఏఐ ఖర్చులు భరించలేం, ఉద్యోగులే బెటర్ అన్న నిర్ణయానికి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. 2025లో ఏఐపై ఒకలా అభిప్రాయం ఉంటే 2026లో మాత్రం మరోలా మారిపోయింది. ప్రొడక్టివిటీ పెరగకపోగా ఏఐ ఖర్చు విపరీతంగా పెరిగింది. క్లాడ్ని పెట్టుకునే బదులు సమర్థుడైన ఎంప్లాయీకి జీతం ఇవ్వడమే తక్కువ ఖర్చని పరిశ్రమలోని కొందరు నిపుణులు సూచించడం కూడా మొదలుపెట్టారు. తాజాగా టెక్ కంపెనీలకు ఏఐతో ఎంత భారం పెరిగింది, కంపెనీలు ఏమనుకుంటున్నాయన్న విషయాలపై కొన్ని రిపోర్ట్లు వచ్చాయి. వాటిని చూద్దాం. గార్నర్ గ్లోబల్ సర్వే సుమారు $1 బిలియన్ కంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న కంపెనీల సీఈఓలపై ఇటీవలే ఓ సర్వే చేసింది. ఇందులో ఆశ్చర్యకరమైన నిజాలు బయటపడ్డాయి. ఏఐ కోసం ఉద్యోగాలను తీసేసిన కంపెనీల్లో ఆర్థిక పరంగా ఎలాంటి లాభాలు పెరగలేదని తేలింది. ఏఐ ద్వారా బడ్జెట్ ఆదా అవ్వచ్చు, కానీ కంపెనీకి లాభాలు రావాలంటే మళ్ళీ హ్యూమన్ ఇన్వెస్ట్మెంట్ తప్పనిసరి అని ఈ రిపోర్ట్ అలర్ట్ ఇచ్చింది అంటూ జీపీ ఎగ్జిక్యూటివ్ గ్లోబల్ రిపోర్ట్ ప్రకారం 73% మంది బిజినెస్ లీడర్లు తమ ఏఐ పెట్టుబడులు ఆశించిన ఫలితాలను ఇవ్వలేదని ఒప్పుకున్నారు. ఎంఐటి, హార్వర్డ్ బిజినెస్ రివ్యూ స్టడీస్ ప్రకారం ఏఐ టూల్స్ వద్ద వస్తున్న అవుట్పుట్లో క్వాలిటీ లోపించడం వల్ల ఉద్యోగులు ఆ తప్పులను సరిదిద్దడానికే ఎక్కువ టైం వృధా చేస్తున్నారని తేలింది. మరికొన్ని రిపోర్ట్ల ప్రకారం ఏఐ సాధించిన ప్రొడక్టివిటీలో 40% కేవలం ఎర్రర్లను సరిచేయడానికి సరిపోతుందట. ఏఐ
వాడక విషయంలో కంపెనీలు వెనకడుగు వేయడానికి ప్రధాన కారణాలు ఏఐ బిల్లులు చుక్కల్ని తాకుతుండటమే. ఉద్యోగుల శాలరీస్ కంటే ఏఐ మోడల్స్ నిర్వహణ, క్లౌడ్ కంప్యూటింగ్, ఎన్విడియా వంటి చిప్ల కొనుగోలు ఖర్చు విపరీతంగా పెరిగిపోయింది. ప్రముఖ కంపెనీలైన మైక్రోసాఫ్ట్, ఉబేర్ వంటివి తమ డెవలపర్లకు ఇచ్చిన క్లౌడ్ కోడ్ ఏఐ లైసెన్స్ను ఖర్చులు భరించలేక వెనక్కు తగ్గుతున్నాయి. మనుషుల కంటే ఏఐ మెయింటెనెన్స్ ఖరీదైనదిగా మారుతుందని కంపెనీలు గ్రహిస్తున్నాయి. మైక్రోసాఫ్ట్ విషయమే చూద్దాం. క్లౌడ్ లైసెన్సులు రద్దు చేసుకుంటుంది ఈ కంపెనీ. అంతర్జాతీయ టెక్ జర్నల్ ది వెజ్ ఈ విషయంపై ఇటీవలే రిపోర్ట్ కూడా ఇచ్చింది. ఆంథ్రోపిక్ సంస్థకు చెందిన క్లౌడ్ లైసెన్సులను జూన్ 30 నాటికి పూర్తిగా నిలిపివేస్తుంది. ఈ సంచలన నిర్ణయం వెనుక చాలా కారణాలున్నాయి. మైక్రోసాఫ్ట్ గతేడాది డిసెంబర్లో ప్రయోగాత్మకంగా తమ ఇంజనీర్లు, ప్రాజెక్ట్ మేనేజర్లకు క్లౌడ్ యాక్సెస్ ఇచ్చింది. అయితే సాంప్రదాయ సాఫ్ట్వేర్లా కాకుండా ఏఐ టూల్స్ వాడకం పెరిగే కొద్దీ వాటి టోకెన్స్ బిల్లుల ఖర్చు విపరీతంగా పెరుగుతుంది. మైక్రోసాఫ్ట్ ఉద్యోగులు ఈ టూల్ను విపరీతంగా వాడడంతో కంపెనీ కేటాయించిన యాన్యువల్ ఏఐ బడ్జెట్ కేవలం కొన్ని నెలల్లోనే ఖాళీ అయిపోయింది. క్లౌడ్ కోడ్ వాడకం పెరగడం వల్ల మైక్రోసాఫ్ట్ సొంతగా అభివృద్ధి చేసిన గిట్ హబ్ కో-పైలట్ వాడకం కంపెనీలోనే తగ్గిపోయింది. బయట కంపెనీకి భారీగా బిల్లులు కట్టడం కంటే తమ సొంత టూల్ను వాడుకుంటే డేటా సెంటర్ ఖర్చులు మిగులుతాయని, పైగా తమ సొంత ప్రాజెక్ట్ మరింత మెరుగవుతుందని మైక్రోసాఫ్ట్ భావిస్తుంది. ఇది కేవలం మైక్రోసాఫ్ట్ సమస్య మాత్రమే కాదు. పెరుగుతున్న ఏఐ ఖర్చు ఒక మైక్రోసాఫ్ట్ను మాత్రమే కాదు, ఐటీ సెక్టర్ మొత్తాన్ని కుదిపేస్తుంది. తాజా నివేదికల ప్రకారం ఊబర్ కూడా తమ 5,000 మంది ఇంజనీర్ల కోసం క్లౌడ్ కోడ్ వాడగా ఇంకో ఇంజనీర్ ఏపీఐ ఖర్చు నెలకు $500 నుంచి $2,000 వరకు దాటింది. దీనివల్ల ఊబర్ సంస్థ 2026 సంవత్సరం కోసం అనుకున్న $3-4 బిలియన్ల ఏఐ బడ్జెట్ను కేవలం 4 నెలల్లోనే పూర్తిగా ఖర్చు చేసేసి చేతులెత్తేసింది. ఈ విషయాన్ని ఊబర్ సిటిఓ ప్రకటించారు కూడా. ఏఐ వాడకం వల్ల ఇప్పటి వరకు ఎలాంటి ఉత్పాదకత పెరుగుదల కనిపించలేదని హైలైట్ చేశారు ఊబర్ ఉన్నతాధికారులు. మైక్రోసాఫ్ట్ ఊబర్లలో బడ్జెట్ అంచనాలు తలకిందులు కావడం ఒక మార్పుకు సంకేతంగా కనిపిస్తున్నట్లే లెక్క. ఏఐ రాకతో పని వేగం పెరిగినట్లు కనిపిస్తున్న బిజినెస్ వాల్యుయేషన్ పెరగడం లేదు. జీపీ నివేదికలోనూ 88% మంది ఎగ్జిక్యూటివ్లు తమ ఉద్యోగాలు ఏఐ టూల్స్ వాడుతున్నా దానివల్ల కంపెనీకి అదనపు లాభం రావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. అటు కోడింగ్ టూల్స్ ఇచ్చే సమాచారంలో తప్పులు ఎక్కువగా ఉంటున్నాయి. రిపోర్టుల ప్రకారం 69% మంది ఉద్యోగులు ఏఐ చేసిన పనిని మళ్ళీ చెక్ చేయడానికి, అప్డేట్ చేయడానికి తమ టైంను వెచ్చించాల్సి వస్తుంది. అయితే ఏఐ పనిని పర్యవేక్షించడానికి మళ్ళీ మనుషులే కావాలన్నమాట. వీటికి తోడు ఏఐ కోసం భారీ లే ఆఫ్ చేయడం వల్ల కంపెనీల్లో మిగిలిన ఉద్యోగుల్లో మానసిక ఆందోళన పెరిగిపోయింది. ఫోర్బ్స్ ప్రకారం ఇలాంటి ఆందోళనల వల్ల ఉద్యోగుల ప్రొడక్టివిటీ దెబ్బతిని కంపెనీలు తమ వార్షిక బడ్జెట్లో 34% నష్టపోతున్నాయి అంటుంది. ఓవరాల్ గా చూస్తే పెద్ద టెక్ దిగ్గజాలే ఏఐ బిల్లులను భరించలేక వెనకడుగు వేస్తుండటం మార్కెట్లో ఏఐ ఎకనామిక్స్ పై జరుగుతున్న చర్చ పెను మార్పులకు దారితీయబోతుంది అన్నది కీలకంగా మారుతోంది. అంతా బాగుంది అనుకుంటే సీన్లు రివర్స్ అవుతున్నాయి. ఏఐ టూల్స్ అందిస్తున్న కంపెనీలకు కూడా ఖర్చులు తడిసి మోపెడవడంతో బిల్లింగ్ సిస్టమ్ మార్చేశాయి. దీంతో సర్వీస్ పొందుతున్న కంపెనీలకు ఏఐ ఒక గుది బండగా మారుతుంది. ఏఐ కంపెనీలు సాధారణంగా నెలవారీ సబ్స్క్రిప్షన్ పద్ధతిలో కాకుండా టోకెన్ ఆధారిత బిల్లింగ్ విధానాన్ని వాడుతున్నాయి. ఐటీ పరిశ్రమలో ఇదొక సైలెంట్ బడ్జెట్ కిల్లర్గా మారింది. ఏఐ మోడల్స్
మనుషుల భాషను నేరుగా అర్థం చేసుకోలేవు. అవి మనం ఇచ్చే సమాచారాన్ని చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టుకుంటాయి. ఈ ఒక్క ముక్కను టోకెన్గా చెబుతారు. ఒక టోకెన్ అంటే సుమారుగా ఒక పదంలోని 4 అక్షరాలు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే పదంలో దాదాపు 2 నుండి 3 టోకెన్లు ఉంటాయి. తెలుగు వంటి ప్రాంతీయ భాషల్లో అక్షరాల్లో ఒత్తులు, దీర్ఘాలు ఇలాంటివి ఉండడం వల్ల ఇంగ్లీష్ కంటే ఎక్కువ టోకెన్లు ఖర్చవుతున్నాయి అన్నమాట. ఇన్పుట్ టోకెన్లు అంటే ఒక కంపెనీ ఉద్యోగి ఏఐకి ఇచ్చే ప్రశ్న, డేటా లేదా కోడింగ్ ఫైల్స్ పరిమాణం. అవుట్పుట్ టోకెన్లు అంటే ఆ ప్రశ్నకు సమాధానం ఏఐ జనరేట్ చేసే కోడ్, టెక్స్ట్ లేదా రిపోర్ట్ సైజ్ అన్నమాట. అవుట్పుట్ టోకెన్లు వాల్యూ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే సమాధానం వెతకడానికి ఏఐ డేటా సెంటర్లు ఎక్కువ ప్రాసెసింగ్ పవర్ను వాడాల్సి వస్తుంది. టెక్ కంపెనీలు సాధారణంగా పర్ మిలియన్ టోకెన్ లెక్కన చెల్లిస్తాయి. మైక్రోసాఫ్ట్, ఊబర్ వంటి కంపెనీలు బడ్జెట్ చేతులు దాటిపోవడానికి ప్రధాన కారణాలు చాలానే ఉన్నాయి. ఆధునిక ఏఐ మోడల్స్ ఒకేసారి వేలాది లైన్ల సాఫ్ట్వేర్ కోడ్ను చదవగలవు. ఒక డెవలపర్ ఒక చిన్న మార్పు కోసం పూర్తి కోడ్ ఫైల్ను ఏఐకి పంపినప్పుడు ప్రతిసారి లక్షల ఇన్పుట్ టోకెన్లు ఖర్చవుతాయి. ప్రస్తుతం ఏఐ టూల్స్ కేవలం ప్రశ్న జవాబులతో ఆగవు. ఒక పని పూర్తి కావడానికి అవి అంతర్గతంగా పదే పదే ఆలోచిస్తూ వేల టోకెన్లను స్వయంగా వాడుకుంటాయి. దీనివల్ల కంపెనీలకు తెలియకుండానే బిల్లు బ్యాక్గ్రౌండ్లో పెరిగిపోతుంది. వేలాది మంది సాఫ్ట్వేర్ డెవలపర్లు రోజుకు వందల సార్లు కోడ్ చెక్ చేయడానికి ఏఐని వాడడం వల్ల రోజువారీ బిల్లు ఊహించని స్థాయికి చేరుకుంటుంది. మార్కెట్లో దొరికే ప్రైమరీ ఏఐ మోడల్స్ ధర $1 మిలియన్ టోకెన్లకు $0.04 ఉంటే అత్యంత అధునాతన రీజనింగ్ మోడల్స్ ధర $180 వరకు ఉంటుంది. ఉద్యోగులకు ఏ మోడల్ వాడాలో క్లారిటీ లేకపోవడం వల్ల ఒక సాధారణ ఈమెయిల్ రాయడానికి లేదా చిన్న కోడ్ చెక్ చేయడానికి కూడా అత్యంత ఖరీదైన ఏఐ ఇంజన్లు వాడేస్తున్నారు. ఇది కంపెనీల బడ్జెట్ను దెబ్బతీస్తుంది. అమెరికా ఇరాన్ యుద్ధంలో ఇరాన్ ప్రయోగించిన తక్కువ ఖర్చు చిన్న డ్రోన్లకు చెక్ పెట్టేందుకు అమెరికా పెద్ద ఇంటర్సెప్టర్లను వాడింది. అలాగే ఇదన్నమాట. సో ఒకరిని చూసి మరొకరు ఏఐ బిల్లుల్ని పెంచేస్తున్నాయి. గూగుల్ ఇటీవల తన యాన్యువల్ డెవలపర్ కాన్ఫరెన్స్ ముగిసిన వెంటనే మే 20న గూగుల్ జెమినీ వినియోగదారులకు షాక్ ఇచ్చింది. ఇప్పటి వరకు ఉన్న రోజుకు ఇన్ని ప్రశ్నలు అన్లిమిటెడ్ పూర్తిగా రద్దు చేసి దాని స్థానంలో కంప్యూటర్ ఆధారిత వినియోగ పరిమితులను గూగుల్ ప్రవేశపెట్టింది. అంటే మీ ప్రశ్నలను కేవలం కౌంట్ చేయకుండా ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి గూగుల్ డేటా సెంటర్లోని సూపర్ కంప్యూటర్లు ఎంత శక్తిని వాడుకున్నాయి అనే దాని ఆధారంగా మీ లిమిట్ ఖర్చు అవుతుంది. జెమినీని వాడుతున్న కొద్ది మీ వాడకం పర్సంటేజ్ రూపంలో పెరుగుతుంది. ఈ లిమిట్ ప్రతి 5 గంటలకు ఒకసారి రిఫ్రెష్ అవుతుంది. 5 గంటల లిమిట్ రిఫ్రెష్ అవుతున్నప్పటికీ మీరు ఒకే వారంలో విపరీతంగా వాడేస్తే మీ వీక్లీ లిమిట్ లాక్ అయిపోతుంది. సో గూగుల్ తెచ్చిన ఈ మార్పును నెటిజన్లు, డెవలపర్లు తప్పుపడుతున్నారు. గూగుల్ చేసిన ఈ పనిని మొదట ఆశ చూపి తర్వాత మోసం చేయడంగా అభివర్ణిస్తూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. టెక్ విశ్లేషకులు చెబుతున్న దాని ప్రకారం గూగుల్ సొంతగా అత్యంత చౌకైన టీపీయూ చిప్స్ ఇన్ఫ్రాను కలిగి ఉన్నప్పటికీ విపరీతమైన ఏఐ ట్రాఫిక్ డేటా సెంటర్ ఖర్చులను భరించలేకనే కస్టమర్లపై ఇలాంటి భారం వేస్తుందంటున్నారు. సో అన్ని ఏఐ టూల్స్ ఇస్తున్న కంపెనీలది ఇదే పరిస్థితి. వీటికి తోడు అటు కార్పొరేట్ కంపెనీలు తమ ఉద్యోగుల పనితీరును వారు ఎంత ఏఐను వాడుతున్నారు అనే గ్రాఫ్ల ఆధారంగా అంచనా వేయడం ప్రారంభించాయి. దీంతో ఉద్యోగులు తమ ఉద్యోగాలను కాపాడుకోవడానికి చిన్న చిన్న పనులకు కూడా కావాలనే పెద్ద పెద్ద ప్రాంప్టులు ఇస్తూ కంపెనీ ఏఐ రిసోర్స్ను వృధాగా వాడుతున్నారు. దీంతో వర్క్ క్వాలిటీ పెరగకపోగా కంపెనీలకు టోకెన్ బిల్లు మాత్రం కొండలా పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం కంపెనీలు వాడుతున్న ఏఐ ఏజెంట్లు ఒక సమస్యను పరిష్కరించడానికి బ్యాక్గ్రౌండ్లో ఒకదానితో ఒకటి 100 సార్లు సంభాషించుకుంటున్నాయి.
ఒకవేళ కోడింగ్లో ఏదైనా తప్పు వస్తే ఆ ఏఐ ఏజెంట్లు లూప్లో చిక్కుకుపోయి రాత్రి పగలు తేడా లేకుండా కంపెనీకి తెలియకుండానే కోట్లాది టోకెన్లను కన్జ్యూమ్ చేస్తున్నాయి. దీంతో కంపెనీ సర్వర్లు బిల్లులు ఊహించినంతగా పెరిగిపోతున్నాయి. చెప్పాలంటే క్లౌడ్ స్టోరేజ్ లాగే ఏఐ కూడా ఎంత వాడితే అంత బిల్లు రూపంలో కంపెనీల బడ్జెట్లను ఖాళీ చేస్తుంది. గోల్డ్మెన్ సాక్స్ టెక్ నివేదికల ప్రకారం ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కు వచ్చే ఏడాది జీతం కంటే ఆ ఇంజనీర్ రోజు వాడే ఏఐ టోకెన్ల ఖర్చులు 24 రెట్లు పెరిగే ప్రమాదం ఉంది. క్లిష్టమైన ప్రాజెక్టులలో అడ్వాన్స్ మోడల్స్ వాడినప్పుడు ఒక డెవలపర్ రోజుకు సగటున $13 నుంచి $30 టోకెన్లు రూపంలో కంపెనీ డబ్బును ఖర్చు చేస్తున్నాడు. సో ఈ లెక్కలన్నీ కలిసి కంపెనీల బడ్జెట్ను కాపాడకపోగా ఏఐ కారణంగా పెంచుతోంది. ఏ కంపెనీలు ఎలాగైతే బిల్లులు పెంచుతున్నాయో అదే సమయంలో టెక్ సంస్థలు కూడా ఏఐ టూల్స్ను ఉద్యోగులకు అన్లిమిటెడ్ వాడనివ్వడం లేదు. బడ్జెట్ను అదుపులో ఉంచడానికి కొత్త విధానాలు అమలు చేస్తున్నాయి. ప్రతి ఉద్యోగికి లేదా ప్రాజెక్ట్ టీంకు నెలకు ఇన్ని ఏఐ క్రెడిట్లు మాత్రమే వాడుకోవాలని పరిమితిని విధిస్తున్నారు. ఒకసారి ఆ కోట అయిపోతే ఉద్యోగి మేనేజర్ అనుమతితో రీఛార్జ్ చేయించుకోవాలి. అటు చిన్న చిన్న పనులకు అత్యంత చౌకైన చిన్న ఏఐ మోడల్స్ వాడేలా సాఫ్ట్వేర్ సిస్టమ్ మారుస్తున్నారు. అత్యంత సంక్లిష్టమైన ఆర్కిటెక్చర్ పనులకు మాత్రమే ఖరీదైన మోడల్స్ వాడేలా కంట్రోల్ చేస్తున్నారు. ఏ ఏజెంట్లు బ్యాక్గ్రౌండ్లో నాన్ స్టాప్ లూపులు చిక్కుకొని బిల్లులు పెంచకుండా ఉండడానికి ఐటీ టీమ్ స్కిల్ స్విచ్లు ఏర్పాటు చేస్తున్నాయి. ఏదైనా ఒక ప్రాంప్ట్ నిర్ణీత టోకెన్ల పరిమితి దాటితే ఆ టాస్క్ ఆటోమేటిక్గా ఆగిపోతుందన్నమాట. థర్డ్ పార్టీ కంపెనీలకు టోకెన్ బిల్లుల కంటే బదులు మెటా, లామా వంటి ఓపెన్ సోర్స్ మోడల్స్ను కంపెనీలు తమ సొంత సర్వర్లలో ఇన్స్టాల్ చేసుకుంటున్నాయి. దీనివల్ల వన్ టైం ఇన్వెస్ట్మెంట్ మాత్రమే ఉంటుంది. టోకెన్ బిల్లుల భయం ఉండదు. కంపెనీలు బడ్జెట్ విషయంలో కఠినంగా మారటం వల్ల కేవలం టోకెన్ల రీసైక్లింగ్ పై ఆధారపడి నడిచే వేలాది ఏఐ స్టార్టప్ల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది. గతంలో మారి ఏఐ ప్రాజెక్ట్ అని చెబితేనే స్టార్టప్లకు ఫండింగ్ వచ్చేది. కానీ ఇప్పుడు ఇన్వెస్టర్లు, క్లయింట్లు ఖచ్చితమైన ప్రొడక్టివిటీ, స్పష్టమైన బిల్లింగ్ మోడల్ ఉంటేనే స్టార్టప్లలో పెట్టుబడులు పెడుతున్నారు. టోకెన్ బిల్లింగ్ భయంతో కస్టమర్లు దూరం పోకుండా ఉండడానికి ఏఏ స్టార్టప్లు ఫిక్స్డ్ ప్లస్ యూసేజ్ విధానాన్ని తెచ్చుకున్నాయి. అంటే బేసిక్ ఫీచర్లకు ఒక ఫిక్స్డ్ మంత్లీ ఛార్జ్, హెవీ యూసేజ్కు మాత్రమే అదనపు టోకెన్ ఛార్జ్ వేస్తున్నాయి. అన్ని పనులు చేసే ఏఐ కంటే కేవలం ఒకే రంగానికి అంటే లీగల్ అసిస్టెంట్, మెడికల్ కోడింగ్, టాస్క్ మేనేజ్మెంట్ వంటి వాటికి సరిపోయే స్పెషలైజ్డ్ ఏఏ స్టార్టప్లను మార్కెట్లో విపరీతమైన డిమాండ్ పెరుగుతుంది. ఇవి తక్కువ టోకెన్లతో ఎక్కువ ఖచ్చితమైన పనిని అందిస్తాయి. సో ఏఐ ఎంత అభివృద్ధి చెందినా దానివల్ల ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాలు పోయే పరిస్థితి రాదని ఓపెన్ ఏఐ CEO శామ్ ఆల్ట్మన్ తాజాగా ఓ క్లారిఫికేషన్ ఇచ్చారు. ఇంతకుముందు తాను భయపడినంతగా ఈ టెక్నాలజీ సాఫ్ట్వేర్ కార్పొరేట్ ఉద్యోగాలను బ్రేక్ చేయలేదన్నారు. సిడ్నీలో జరిగిన కామన్వెల్త్ బ్యాంక్ ఆఫ్ ఆస్ట్రేలియా సదస్సులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న ఆల్ట్మన్ ఏఐ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు. 2022లో చాట్‌జీపీటీని ప్రారంభించినప్పుడు చేసిన సాంకేతిక అంచనాలు నిజమయ్యాయని, అయితే దానివల్ల సమాజం, ఆర్థిక వ్యవస్థపై పడే ప్రభావం విషయంలో తప్పుగా అంచనా వేశామని ఆల్ట్మన్ ఒప్పుకున్నారు. ఈ విషయంలో తన అంచనా తప్పినందుకు చాలా సంతోషిస్తున్నారని, ఇప్పటికే చాలా వరకు ప్రారంభ స్థాయి వైట్ కాలర్ ఉద్యోగాలు పోతాయని భావించినా వాస్తవానికి అలా జరగలేదన్నారు. గతంలో చేసిన హెచ్చరికలతో ఐటీ మార్కెట్లో కొంత భయాందోళన రేగిన మాట నిజమేనన్నారు.
అమెజాన్, హెచ్ఎస్బిసి, స్టాండర్డ్ చార్టర్డ్, సిబిఐ వంటి పలు అంతర్జాతీయ కంపెనీలు ఇప్పటికే తమ సంస్థలోని కొన్ని విభాగాల ఉద్యోగాలను ఏఐతో భర్తీ చేసినట్లు ప్రకటించాయి. ప్రస్తుతం ఇదే ట్రెండ్ మార్కెట్లో కొనసాగుతుంది. అయితే ఏఐ ఎంత యాక్టివ్గా పనిచేస్తున్నా ఉద్యోగాల్లో ఉండే హ్యూమన్ కోఆర్డినేషన్ను ఏ టెక్నాలజీ కూడా భర్తీ చేయలేదని ఆల్ట్మెన్ చెప్పడం ఐటీ కంపెనీలకు కనెక్ట్ అవుతుంది. ఏదైనా కంపెనీకి లాభాలు రావాలి, తక్కువ టైంలో పని జరగాలి, ఖచ్చితత్వం ఉండాలన్న కోరికలు ఉంటాయి. తక్కువ ఖర్చుతో ఎక్కువ పని జరగాలనుకుంటారు. కానీ ఇప్పుడు ఏఐ బిల్లులతో అసలు కంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. అనుకున్నంత ప్రొడక్టివిటీ రావట్లేదు. ఇదే సమస్యగా మారుతోంది. ఓవరాల్గా చూస్తే ఏఐ ఇండస్ట్రీ ఇప్పుడు హైప్ నుంచి రియాలిటీలోకి అడుగు పెడుతుంది. టోకెన్ నష్టాలు టెక్ రంగానికి ఒక రకమైన క్రమశిక్షణ నేర్పుతున్నాయి. దీంతో ఏఐ టెక్నాలజీ ముగిసిపోయినట్లు కాదు, కానీ మరింత పొదుపుగా, సమర్థవంతంగా హ్యూమన్ రిసోర్సెస్తో కలిసి పనిచేసేలా మార్పు చెందుతుంది. కాబట్టి టెక్ విశ్లేషకులు చెప్పేదాని ప్రకారం ఐటీ ఇండస్ట్రీలో ఏఐ హైప్ తగ్గి ప్రాక్టికల్ మైండ్ సెట్ మొదలైనట్లే. కంపెనీలు ఇప్పుడు మనుషులను తీసేసి పూర్తిగా ఏఐని పెట్టే వ్యూహాన్ని పక్కన పెట్టి మనుషులకు ఏఐ ట్రైనింగ్ ఇచ్చే ప్రొడక్టివిటీ పెంచడం అన్న సరికొత్త రూట్లో వెళ్లే ఆలోచన చేస్తున్నాయి. మనుషుల క్రియేటివిటీ, క్లిష్టమైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యానికి ఆల్టర్నేట్ లేదని మార్కెట్ మళ్లీ రుజువు చేస్తోంది. మొత్తానికి ఏఐ కథ ఇప్పుడు కీలక మలుపు తిరుగుతున్నట్లు కనిపిస్తుంది. ఒకప్పుడు ఉద్యోగాలను పూర్తిగా భర్తీ చేస్తుందని భావించిన టెక్నాలజీ ఇప్పుడు మనుషుల సహకారం లేకుండా ముందుకు వెళ్ళలేదని వాస్తవాన్ని మార్కెట్కు గుర్తు చేస్తుంది. కంపెనీలు కూడా గుడ్డిగా ఏఐ వెంట పరుగెత్తే దశ నుంచి ఖర్చు, లాభం, ఉత్పాదకత అనే వాస్తవాల లెక్కల దశలోకి అడుగు పెడుతున్నాయి. ఇక అందుకే ఇప్పుడు లక్ష్యం ఉద్యోగులను తగ్గించడం కాదు, ఉద్యోగులకు ఏఐని జోడించి మరింత సమర్థంగా పనిచేయించడం. ఎందుకంటే టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా సృజనాత్మకత, నిర్ణయ సామర్థ్యం, బాధ్యత తీసుకునే గుణాలు ఇప్పటికీ మనిషి దగ్గరే ఉన్నాయి. అందుకే ఐటీ ఇండస్ట్రీలో కొత్త సూత్రం వినిపిస్తుంది. ఏఐ మనిషిని భర్తీ చేయదు, ఏఐని సరిగ్గా వాడగల మనిషే భవిష్యత్తును నడిపిస్తాడు.